నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. మీ అందరికీ ప్రభు పేరిట మరి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ సమయం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడికి స్తుతులు తెలియజేస్తున్నాను. మరి మనందరము ఈ రీతిగా ఆయన సన్నిధిలో కూడుకొని ఆరాధన చేసుకోవడానికి, అలాగే ఆయన మాటలు వినడానికి ఇంకా చాలా చోట్ల సంఘాలు తెరవబడలేదు. మరి మనకైతే దేవుడి కృప, కేవలం దేవుడి కృప. మరి మనందరం కలిసి ఆరాధన చేయడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుడు స్తుతిస్తున్నాను. కొద్ది క్షణాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుందాం. 4వ వచనం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, సర్వాధిపతి, జీవం కలిగిన వాడా, ఈ సమయంలో ప్రభు వాక్యమైన దేవ మీరు మాతో మాట్లాడండి. గొప్ప దేవుడు రాజ్యాన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లోకంలో ఎంతో మందికి భాగ్యం లేదు. మీరు మాకు ఇటు భాగ్యాన్ని అనుగ్రహించిన విధానం కొరకే నేను స్తుతిస్తున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా నీ పక్షులుగా నేను నిలబడబోతుండగా నీ ఆత్మతో నింపండి, నీ అభిషేకంతో నింపండి. ప్రభా నీ శిలువచాలను నన్ను బలపరచండి. నాకు కావాల్సిన ఆజ్ఞాహరణ సమృద్ధిగా మీరు దయచేయమని అయ్యాడి ప్రాంతాన్ని మాంసాన్ని చేర్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. చదువుకున్న వాక్యాన్ని ఒక క్షణం మనం ధ్యానం చేద్దాం. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కనుక కయీను, హేబేలు ప్రపంచంలో అంటే లోకము దేవుడి సృష్టిని సృష్టించాక మొట్టమొదటిగా పుట్టిన వ్యక్తి కయీను, రెండవదిగా పుట్టిన వ్యక్తి హేబేలు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీరు అడగచ్చు, మరి ఆదాము హవ్వలు ఉన్నారు కదా అంటే వాళ్ళు పుట్టలేదు, దేవుడు వాళ్ళని సృష్టించాడు. హల్లెలూయా. పుట్టడం అంటే తల్లి గర్భంలోంచి రావడం. కయీను, హేబేలు వీళ్ళిద్దరూ కూడా తల్లి గర్భంలోంచి వచ్చారు. అంటే మొట్టమొదటిగా ఈ ప్రపంచంలో సృష్టి ప్రారంభించబడ్డాక దేవుడు తన నోటి మాటతో సృష్టిని సృష్టించాక మొట్టమొదటిగా పుట్టిన వ్యక్తి ఎవరు అంటే కయీను, రెండవదిగా పుట్టిన వ్యక్తి ఎవరు అంటే హేబేలు. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఇద్దరు ఒకేలా పుట్టారు కదా. ప్రపంచంలో ఎవరైనా ఒకలానే పుడతారు. అయితే వీళ్ళిద్దరూ ఒకలానే జన్మించారు. అయినప్పటికీ కూడా దేవుడు వీళ్ళిద్దరి విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే కనుక ఒక వ్యక్తి గురించి దేవుడు మంచి సాక్ష్యాన్ని చెప్పాడు. ఎందుకు మంచి సాక్ష్యాన్ని చెప్పాడు? మనం చదవగల ఈ వాక్యంలో మనం ఆలోచన చేసినట్లయితే కనుక 3 విషయాలు మనం ఈరోజు ధ్యానం చేయాలి. ఒకటి ఏంటని మనం ఆలోచన చేస్తే విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవుడికి అర్పించాడు. ఎలాగ శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడంటే విశ్వాసమును బట్టి కయీనంట హేబేలు దేవుడికి శ్రేష్టమైన బలి అర్పించాడు. మనం ఆలోచన చేస్తే కనుక ఆదికాండం ఒకసారి ఆ దృష్టాంతాన్ని మనం చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదవండి ఒకసారి. ఆమె గర్భవతి అయి కయీనును కని యెహోవా దయ వలన
నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే గనక వీళ్ళిద్దరూ అన్నదమ్ములు, అయితే వీళ్ళిద్దరూ కూడా దేవునికి అర్పణ తీసుకొచ్చారు కదా. ఇప్పుడు మనం చదవబడిన వాక్యంలో వీళ్ళిద్దరూ ఏం చేశారు? దేవునికి అర్పణ తీసుకొచ్చారు, బలి అర్పణ దేవునికి తీసుకొచ్చారు. ఇప్పుడు దేవునికి అర్పణ తీసుకొచ్చిన ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా దేవుడు ఎవరి అర్పణ స్వీకరించాడు అంటే ఇద్దరి అర్పణ దేవుడు స్వీకరించలేదు. దేవుడు ఒకరి అర్పణ మాత్రమే దేవుడు స్వీకరించాడు. ఎందుకు హేబేలు అర్పణ దేవుడు స్వీకరించాడు? ఎందుకు హేబేలు అర్పణ దేవుడికి నచ్చింది? ఎందుకు హేబేలు అర్పణ మాత్రమే దేవుడు స్వీకరించాడని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మనం చదవబడిన వాక్యంలో మనం చదువుతున్నాం కదా, 3వ వచనంలో అంటున్నాడు, కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కయీను కూడా కొంత అర్పణగా యెహోవాకు తీసుకొచ్చాడంట. ఎవరండి? కయీను కూడా అర్పణ తీసుకొచ్చాడు. కానీ ఆ నెక్స్ట్ వచ్చిన మనం ఆలోచన చేస్తే అక్కడ అన్నాడు కదా, హేబేలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. ఈ రెండు వాక్యాలకి డిఫరెన్స్ మీకు అర్థమైందా? ఈ రెండు వాక్యాలకి తేడా ఏంటో మీరు గ్రహించగలిగారా? కయీను దేవునికి అర్పణ తీసుకొచ్చాడు, హేబేలు దేవునికి అర్పణ తీసుకొచ్చాడు అని వాక్యంలో ఉంది. కానీ కయీను ఏం చేశాడంటే ఏదో ఇవ్వాలి కాబట్టి కొంత తీసుకొచ్చి దేవునికి ఇచ్చాడంతే. అందరికి చూడాలి, అర్థమవుతుందండి. ఏదో దేవుడికి అర్పణ తీసుకురావాలి కాబట్టి కొంత తీసుకొచ్చి దేవుడికి అర్పించాడు. కానీ హేబేలు అలా చేయలేదు. హేబేలు ఏం చేశాడో తెలుసా? అక్కడ అంటున్నాడు కదా, అతని అర్పణ చూడండి, హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని దేన్ని తీసుకొచ్చాడండి? తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని దేవుడికి తీసుకొచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే శ్రేష్టమైన దాన్ని దేవుడికి ఇచ్చాడు. హల్లెలూయా. మరి మన జీవితంలో మనం అలాంటి అర్పణ అర్పించే వారంగా మనం ఉంటున్నామా? దేవుడికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైనది మనం ఇస్తున్నామా? అది సమయమే కానీ, అది ధనమే కానీ, అది ఏదైనా కానీ దేవుడికి ఇచ్చే విషయంలో శ్రేష్టమైనది మనం దేవుడికి ఇవ్వగలుగుతున్నామా? చాలాసార్లు మనము ఎవరికైనా ఇచ్చే విషయంలో కానీ, లేదంటే ఎవరికైనా సహాయం చేసే విషయంలో కానీ, దేవుడికి ఇచ్చే విషయంలో కానీ మనం ఏం చేస్తామంటే మనకి నచ్చని వాటిని పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటాం. చాలాసార్లు కానుకలు పెట్టి లెక్కెట్టినప్పుడు, అంటే మేము మా సంఘాల్లో కానుకలు పెట్టి మేము లెక్కెడుతూ ఉంటాం అన్నమాట. వారం అయిపోయాక చాలా చూస్తాం, కాగితాలు ఎలాంటి కాగితాలు వస్తాయి తెలుసా? చాలా మాసిపోయి చినిగిపోయిన కాగితాలు. ఎందుకంటే వాళ్ళకి పనికిరావు కదా, కానుకలు పెట్టి వేస్తే ఏదో ఒకలా వెళ్ళిపోద్ది అంతే. దేవుడికి ఇచ్చే విషయంలో నేను ప్రతి వారం నేను ఆలోచన చేస్తాను, నా దగ్గర ఉన్న కాగితాలు ఏది కొత్తగా ఉంది, ఏది మంచిగా నలగకుండా ఉంది అంటే మనం ఆలోచన చేసినట్లయితే శ్రేష్టమైనది మనం దేవుడికి ఇవ్వాలి, శ్రేష్టమైనది దేవుడికి తెచ్చే వరకు ఉండాలి. హేబేలు విషయంలో మనం ఆలోచన చేస్తే హేబేలు అంట ఏం తీసుకొచ్చాడో తెలుసా? శ్రేష్టమైన అర్పణ దేవుడికి తీసుకొచ్చాడు. మరి మనం అలాంటి శ్రేష్టమైన అర్పణను మనం తీసుకొస్తున్నామా? ఆలోచన చేయాలి. ఉదయకాల సమయంలో ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక అది కూడా శ్రేష్టమైన అర్పణ ఎలాగో తీసుకొచ్చాడో తెలుసా? విశ్వాసంతో దేవుడికి తీసుకొచ్చాడట. కొన్నిసార్లు మనం దేవుడి సన్నిధికి వస్తాం, కొన్నిసార్లు దేవుడి సన్నిధికి అర్పణ తీసుకొస్తాం. కానీ ఎలాగా మనము దేవుడి సన్నిధికి వస్తామో తెలుసా? వెళ్ళాలి కాబట్టి ఆదివారం మందిరానికి వెళ్తాం.
దేవుని సన్నిధికి మనం ఎలాగ రావాలో తెలుసా? విశ్వాసంతో దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలో తెలుసా? విశ్వాసంతో దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఈ రోజు నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? ఈ రోజు నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, నా జీవితాన్ని ఇంకా నేను ఎక్కడ చక్కదిద్దుకోవాలి? ఈ రోజు నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, ఈ రోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని ఒక ఆలోచనతో మనం దేవుని సన్నిధికి రావాలి. ఎలాగంటే విశ్వాసంతో. అందుకే దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే గనక హెబ్రీ పత్రిక మనం చదువుకున్న వాక్యంలోనే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యము. చూడండి ఏమన్నాడండి? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. భక్తుడు అంటాడు కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. నువ్వు క్రమంగా ఎన్ని వారాలైనా సరే దేవుని మందిరానికి వస్తూ ఉండొచ్చు, ఎన్ని సంవత్సరాల క్రైస్తవుడైన నువ్వు అయ్యి ఉండొచ్చు, కానీ ఎలాగ రావాలంటే దేవుని మందిరానికి విశ్వాసంతో రావాలంట. దేవుని వాక్యం అంటుంది కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. ఇక్కడ మనం నోట్ చేయవలసిన పాయింట్ ఏంటంటే, దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎవరు దేవునికి ఇష్టలు అంటే విశ్వాసం కలిగిన వారు మాత్రమే దేవునికి ఇష్టలు. ఇక్కడ అంటున్నాడు కదా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైన అసాధ్యము. దాని కంటిన్యూషన్ అంటున్నాడు, దేవుని సన్నిధికి వచ్చేవారంట ఏం నమ్మాలంట? దేవుడు ఉన్నాడని, దేవుని మందిరంలో దేవుడు ఉన్నాడని నమ్మాలి. నీ గృహంలో దేవుడు ఉన్నాడని నమ్మాలి. నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ దేవుడిని ప్రార్థనకి జవాబు ఇస్తాడని నమ్మాలి. కంటిన్యూషన్ ఏమన్నటువంటి, ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నువ్వు నమ్మాలి. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తాం చాలా సార్లు, కానీ దేవుడు ప్రార్థనకు జవాబు ఇస్తాడని నమ్మకం మనలో ఉండదు. చాలాసార్లు అవిశ్వాసం మనకు వస్తూ ఉంటది. అవిశ్వాసం మనల్ని మన హృదయంలో క్రియ చేస్తూ ఉంటది. కానీ నువ్వు ఏమి నమ్మాలి అని మనం ఆలోచన చేస్తే ఆయన ఫలము దయచేస్తాడని నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే 1 హేబేలు ఎలాంటి అర్పణ దేవుడికి తీసుకొచ్చాడు? తనకున్న వాటిలో శ్రేష్టమైన అర్పణ ఎలా తీసుకొచ్చాడంటే విశ్వాసంతో తీసుకొచ్చాడు. మరి మనం కూడా దేవుని సన్నిధికి వస్తున్న మనం ఎలాగ రావాలి అంటే విశ్వాసంతో దేవుని మందిరానికి రావాలి, విశ్వాసంతో దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం ఆలోచన చేస్తే ఏమి తీసుకురావాలంటే శ్రేష్టమైన అర్పణ. హేబేలు అర్పణని దేవుడు ఎందుకు లక్ష్య పెట్టాడు అంటే, కయీను అర్పణ దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదు అంటే, కయీను ఏం చేశాడంటే తీసుకురావాలి కాబట్టి తనకున్న దాంట్లో ఏదో కొంత తీసుకొచ్చాడంతే. కానీ హేబేలు అలా తీసుకురాలేదు. హేబేలు ఏం చేశాడు తెలుసా? తనకున్న దాంట్లో శ్రేష్టమైన అర్పణ దేవునికి తీసుకొచ్చాడు. దేవుడు నువ్వేమి తీసుకొచ్చావో దేవుడు చూడగాని ఏ హృదయంతో నువ్వు తీసుకొచ్చావో దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఏ హృదయంతో దేవుని సన్నిధికి వస్తావో దేవుడు చూస్తాడు. చాలా మంది మందిరానికి ఎలా వస్తారంటే పెళ్లికి వెళ్ళినట్లుగా రెడీ అయ్యి వస్తారు. నువ్వు ఎలా రెడీ అయ్యి వచ్చావో దేవుడు చూడు. నువ్వు ఏ బట్టలు కట్టుకున్నావో దేవుడు చూడు. నువ్వు ఎలా దేవుని సన్నిధికి వస్తావో దేవుడు చూడు. కానీ ఏ హృదయంతో దేవుని సన్నిధికి వస్తావో దేవుడు చూస్తాడు. హల్లెలూయా. నీ మనస్సులో ఏమి పెట్టుకుని నువ్వు దేవుని సన్నిధికి వస్తావో దేవుడు చూస్తాడు. ఇంటి దగ్గర మనం తగులాడుకొని మన గృహాల్లో అసమాధానంగా ఉండి దేవుడి మందిరానికి వస్తే దేవుడు మనం ప్రార్థన ఆలకిస్తాడా అంటే ఆలకించడు. మనం సమాధాన పడి దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. దేవుడు అంటాడు కదా, హేబేలు అర్పణ దేవుడు ఎందుకు స్వీకరించాడు, ఎందుకు లక్ష్య పెట్టాడు అంటే శ్రేష్టమైన దాన్ని విశ్వాసంతో. ఇక్కడ అంటున్నాడు కదా, హెబ్రీ పత్రికలు అంటున్నాడు కదా 11వ అధ్యాయంలో, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే దేన్ని బట్టి తీసుకొచ్చాడండి? మన హృదయంలో విశ్వాసం లేకపోతే మనం ఎలాగ దేవునికి అర్పించగలం? మన హృదయంలో సరి అయిన విశ్వాసం లేకపోతే, లోతైన విశ్వాసం లేకపోతే మనం ఎలాగ దేవునికి బలి అర్పించగలం?
ఏదో ప్రార్థన చెయ్యాలి కాబట్టి చేయడం కాదు. నువ్వు చేసే అరగంట ప్రార్థన అయినా సరే, నువ్వు చేసే గంట ప్రార్థన అయినా సరే, యథార్థమైన మనసుతో నువ్వు ప్రార్థన చేస్తే, యథార్థమైన మనస్సుతో విశ్వాసంతో నువ్వు దేవుడికి బలి అర్పిస్తే, నీ ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీ బలి ఆయన అంగీకరించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే కనుక ఇదే వచనంలో అంటాడు కదా, దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని. అంటే ఒక వ్యక్తిని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడా అని మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తుల గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, అవునా కదా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే హేబేలు కోసం దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమంటున్నాడండి? దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడండి? ఒకటి, దేవుడు హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు. రెండవదిగా దేవుడు చేత సాక్ష్యం పొందాడు హేబేలు. ఏమని అంటే నీతిమంతుడు. మనము కూడా ఎవరి గురించి మనం సాక్ష్యం, ఎవరితో మనం సాక్ష్యం పొందాలంటే దేవునితో మనం సాక్ష్యం పొందేవాళ్ళుగా, దేవునిచే మనం సాక్ష్యము, మనము మన కోసం దేవుడు సాక్ష్యం చెప్పే విధంగా మనం బ్రతుకుండాలి. ఎన్ని సంవత్సరాల నుంచి మనం భక్తి చేస్తాం అన్నది కాదు, కానీ ఎలాగ మనం భక్తి చేస్తాం అన్నది ముఖ్యం. దేవుని వాక్యం అన్నది కదా, దేవుడు హేబేలు కోసం ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? నీతిమంతుడు. ఒక వ్యక్తి కోసం దేవుడు దేన్ని చూసి సాక్ష్యం ఇస్తాడు అంటే, అతని ప్రవర్తన చూసి సాక్ష్యం ఇస్తాడు, అతని అర్పణ చూసి సాక్ష్యం ఇస్తాడు, అతని జీవించే జీవిత విధానం చూసి సాక్ష్యం ఇస్తాడు. మనం ఆలోచన చేసినట్లయితే కనుక చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. చాలండి, ఇక్కడ అంటున్నాడు కదా, విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఎవరు నీతిమంతులని మనం ఆలోచన చేస్తే, యేసయ్య రక్తంలో కడగబడిన మనము నీతిమంతులము. అయితే ఇప్పుడు మనం నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డాము అంటే, విశ్వాసం ఎప్పుడైతే మన హృదయంలో పనిచేస్తుందో, ఎప్పుడైతే మనం విశ్వాసులుగా మనం జీవిస్తామో, ఇప్పుడు మనం ఎవరమంటే నీతిమంతులము. దేవుడు వాక్యం అంటుంది కదా, విశ్వాస మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. దేవుడు నేను నీతిమంతుడు అని నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి అంటే, దేవుడు నీ గురించి ఈ వ్యక్తి నీతిమంతుడు అని సాక్ష్యం ఇవ్వాలంటే, నీ హృదయంలో ఉండవలసింది ఏంటంటే విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసాన్ని బట్టి దేవుడు నీతిమంతులుగా సాక్ష్యం ఇస్తాడట. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాన్ని మనం చదివితే, గలతీయులకు రాసిన పత్రిక 3:5, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి ఎంత క్లియర్ గా దేవుడు వాక్యంలో ఉంది కదా. అబ్రహాము నీతిమంతుడు ఎలాగయ్యాడు? ఏమైనా దాన ధర్మాలు చేసి నీతిమంతుడు అయ్యాడా? ఎలా నీతిమంతుడయ్యాడని మనం ఆలోచన చేస్తే కనుక, అబ్రహాము దేవుని నమ్మాడట. అంతే. మనం నమ్మగలుగుతున్నామా దేవుణ్ణి? మనలో అలాంటి నమ్మకత్వం ఉందా? 100 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా, అబ్రహాముకు 99 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా గర్భఫలం లేదు, నిండు వృద్ధాప్యంలో కూడా అబ్రహాం ఏం నమ్మాడో తెలుసా? దేవుణ్ణి నమ్మాడంట. కాబట్టి ఈరోజు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు. మరి మన విశ్వాసం ఎలాగుంది? మన భక్తి జీవితం ఎలాగుంది? ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దాం. అబ్రహాము నీతిమంతుడు అవడానికి గల కారణం ఏంటి అంటే, అబ్రహాం ఏమీ కష్టపడిపోలేదు, కానీ అబ్రహాము దేవుని నమ్మాడు, అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. అంతే. అదే పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మంచి మాట ఉంటారు కదా అబ్రహాం గురించి, నిరీక్షణకి ఆధారం లేనప్పుడు
అబ్రహాము దేవుని నమ్మాడంట. ఈ రోజు ఎన్నో సాక్ష్యాలు మనం వింటాం. ఈ రోజు ఎంతో మంది భక్తుల జీవిత చరిత్రలు మనం చదువుతాం. అయినప్పటికీ కూడా మనలో విశ్వాసం ఉండదు. పరిస్థితులు తారుమారు అవుతున్నప్పుడు మన హృదయం కలవర పడిపోతా ఉంటది. పరిస్థితులు మనకి అననుకూలంగా ఉన్నప్పుడు మన హృదయము బెంబేలెత్తిపోతా ఉంటది. దేవుని వాక్యంలో ఏముందో తెలుసా? నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుడిని నమ్మాడు. ఆ నమ్మకని అబ్రహాం ఎలా చేసిందో తెలుసా? నీతిమంతుడిగా దేవుని ఎదుట నిలవబెట్టింది. హల్లెలూయా! అలాంటి విశ్వాసం నీకుందా? దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చే, దేవుని ఎదుట నీతిమంతుడిగా నిలబెట్టి అలాంటి విశ్వాసం కలిగి మనం బ్రతుకుతున్నామా? అలాంటి నమ్మకత్వం కలిగి మనం బ్రతుకుతున్నామా? ఆలోచన చేద్దాం. నెక్స్ట్ మనం ఆలోచన చేస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఏముందో చూద్దాం ఒకసారి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలములైన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడై దేని అందు నీతి అంటే విశ్వాసం బట్టి నీతి అన్నాడు. ఇక్కడ కూడా ఎలాగ మనం నీతి మంతులు అవుతామంటే విశ్వాసం బట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో మనం ఆలోచన చేస్తే గనక నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల ఏంటండి? చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు కదా అక్కడ. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించను గాని దేవుని యందు నీతిమంతుడు అయిన వ్యక్తి అంటే ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఉండాలి అంటే, ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలి, నీతిమంతుడిగా పిలువబడాలి అంటే ఆ వ్యక్తి ఎలా బ్రతకాలంట, ఎలా జీవించాలంట? విశ్వాస మూలముగా జీవించాలంట. ఇందాక మనం చదువుకున్నాం కదా, తన యొద్దకు వచ్చే వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి. తనకు ప్రార్థన చేసే వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని నమ్మాలి. దేవుని వాక్యంలో అంటుంది కదా, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు. దేవుడు ఏ వ్యక్తిని చూసి సంతోషపడతాడో తెలుసా? దేవుడు ఏ వ్యక్తిని చూసి ఆనందపడతాడో తెలుసా? దేవుడు ఏ వ్యక్తిని చూసి తన మనస్సులో సంతోషిస్తాడో తెలుసా? తన యందు విశ్వాసము గల వారిని చూసి సంతోషపడతాడంట. ఎవరిని చూసి దుఃఖపడతాడో తెలుసా? అవిశ్వాసులు ఎవరైతే ఉంటారో, దేవుని మందిరానికి వస్తున్నా సరే హృదయం అంతా దీంతో నింపబడిపోద్దంటే అవిశ్వాసం. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వట్లేదు, కాబట్టి ఇంకా నా బ్రతికింతే, ఇంకా నా ప్రార్థనకి దేవుడు ఆలకించడు, నన్ను దేవుడు పట్టించుకోవట్లేదు, నా ప్రార్థన దేవుడు వినట్లేదు, ఎన్నో సంవత్సరాలుగా మొరపెడుతున్నాను అని అవిశ్వాసంతో కనుక మన హృదయం ఉంటే మన యందు దేవుడికి సంతోషం ఉండదంట. దేవుడు మనల్ని చూసి దుఃఖపడతాడు. దేవుడు మనల్ని చూసి ఆయన ఆత్మలో బాధపడతాడు. ఇక్కడ అంటున్నాడు కదా, అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. సంతోషం లేకపోతే ఏముంటది? బాధ ఉంటది కదా. దేవుడు వాక్యం అంటది కదా, నువ్వు విశ్వాసంతో ఉంటే గనక, నువ్వు నీ జీవితంలో కార్యం జరగాలి అంటే గనక, నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటావో నిన్ను చూసి దేవుడు సంతోషిస్తాడు. నిజంగా అబ్రహాము విశ్వాసం చూసి దేవుడు ఎంత సంతోషించి ఉంటాడు ఆలోచన చేయండి ఒకసారి. తన భార్య తన భార్య గర్భము ఉడికిపోయిందంట, మృత శరీరం అయిపోయిందని దేవుని వాక్యంలో ఉన్నది. దేవుని వాక్యంలో ఎంత క్లియర్ గా ఉందంటే, మృత శరీరము అంటే ఇంకా అది ఎందుకు పనికిరాదు, అయినప్పటికీ కూడా అలాంటి గర్భాన్ని సహితము దేవుడు తెరిచాడు. అలాంటి గర్భంలోంచి ఒక మంచి ఇస్సాకును బయటికి తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? 100 సంవత్సరాల వయసులో కూడా ఇస్సాకు బయటికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? అబ్రహాము యొక్క విశ్వాసం. కొన్ని
కొన్నిసార్లు సారాలో అవిశ్వాసం వచ్చింది కదా. దేవుడు వాగ్దానం చేసినప్పుడు సారా ఏం చేసింది? రహస్యంగా నవ్విందంట. అయినప్పటికీ కూడా అబ్రహాము విశ్వాసం ఎక్కడా కూడా చెక్కు చెదరలేదు. అలాంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామా? ఆలోచన చేద్దాం. కాబట్టి ఇప్పుడు హేబెలు దేని ద్వారా సాక్ష్యం పొందాడంటే అతనికి ఉన్న విశ్వాసమును బట్టి దేవుని దగ్గర ఏమని సాక్ష్యం పొందాడు? నీతిమంతుడు అని సాక్ష్యం పొందాడు. మూడవదిగా ఒక వచనాన్ని నేను చూపించి కొద్ది క్షణాలు నేను మీతో మాట్లాడి నేను ముందుకెళ్తాను. చూడండి, మూడవదిగా మనం చదువుకున్న హెబ్రీయులకు రాసిన పత్రిక 11:4 చివరి మాట ఏమంటున్నాడండి? అతడు మృతి నంది ఆ విశ్వాసం ద్వారా. ఇదేంటండి? ఈ మాట మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ మాట మాత్రం చాలా వెరైటీగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అతడు మృతి నంది ఎలా మాట్లాడుతున్నాడండి? విశ్వాసం ద్వారా. హేబెలు చనిపోయాడు. చనిపోయాడా? చంపబడ్డాడా? హేబెలు ఏం చేశాడు? హేబెలు ఏమయ్యాడు? చంపబడ్డాడు. చదువుదాం, చూడండి. ఆదికాండము ఇందాక మనం చదువుకున్న అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువు, 5వ వచనం నుంచి చదువుతాం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేనా? ముఖము చిన్నపుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువలెను. కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడెను. వారి పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపాడు. ఏమైపోయాడండి? కయీను ఏం చేశాడు? హేబెలు ఏం చేయబడ్డాడు? చంపబడ్డాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక కయీను చేసిన పని ఏంటో తెలుసా? దేవుడు ఎప్పుడైతే కయీను అర్పణ స్వీకరించలేదో, దేవుడు ఎప్పుడైతే కయీను బలి స్వీకరించలేదో, కయీను ఆ సమయంలో కయీను హృదయంలో ఏం జరగాలి అంటే పశ్చాత్తాపం రావాలి. అవునా కదా? అయ్యో, ఎందుకు నా బలి దేవుడు అర్పించలేదు, ఎందుకు నా అర్పణ దేవుడు అంగీకరించలేదు అని కయీను హృదయంలో ఏం రావాలి? చెప్పండి. పశ్చాత్తాపం రావాలి. తాను పరీక్షించుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి. కానీ కయీను స్వపరీక్ష చేసుకోవడం మానేసి హత్య చేసిన వ్యక్తి అయిపోయాడు. తన తమ్ముడిని చంపేశాడు. ఎందుకో తెలుసా? నీ అర్పణే దేవుడు అంగీకరించాడు, నా అర్పణ దేవుడు అంగీకరించలేదని చెప్పి చాలాసార్లు మనం కూడా మన జీవితంలో ఏదైనా ఆలస్యమైన, మన జీవితంలో ఏదైనా కొన్ని రోజులు గడిచే కొద్దీ, లేదంటే ఏదైనా కార్యం జరగకపోయినా మనల్ని మనం పరీక్ష చేసుకో, మనల్ని మనం స్వపరీక్ష చేసుకో. ఎంతసేపు కూడా పక్కోళ్ళ మీద పడతా ఉంటాం. దేవుడు వాళ్ళ జీవితంలో ఎందుకు కార్యం చేశాడు, నా జీవితంలో ఎందుకు కార్యం చేయలేదు? దేవుడు వాళ్ళనే ఎందుకు ఆశీర్వదించాడు, నన్నెందుకు ఆశీర్వదించట్లేదు? కానీ కయీను కూడా మనం ఆలోచన చేస్తే కయీను హృదయం కూడా తనకు తను స్వపరీక్ష చేసుకోవడం మానేసి తన తమ్ముడిని చంపేశాడు. నిజంగా కయీను స్వపరీక్ష చేసుకుంటే కయీను కూడా దేవుని గ్రంథంలో ఇంకా మంచి పేరు కయీనుకు ఉండేదేమో. కానీ కయీను ఒక నరహంతకుడు అయిపోయాడు దేవుని దృష్టిలో. పాపం చేసి పాపం చేసిన వ్యక్తి ఒప్పుకున్నాడు అంటే ఏమంటాడు తెలుసా? నా తమ్ముడికి ఏమన్నా నేను కావాలి వాడినా? దేవుడితోనే పోంకేస్తున్నాడు కయీను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక చూడండి, 9వ వచనంలో అన్నాడు, యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను. అసలు దేవునికి మరుగైంది ఏదైనా ఉంటుందండి లోకంలో? దేవునికి రహస్యమైనది ఏదైనా ఉంటుందా? దావీదు భక్తుడు అంటాడు కదా, నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమునకు వెళ్ళినను నీవు అక్కడ కూడా ఉన్నావు ప్రభా, నీకు మరుగైంది ఏదైనా ఉందా అంటాడు ఈ లోకంలో. ఇక్కడ హేబెల్ని దేవుడు చూస్తున్నాడు, కయీను హేబెల్ని చూస్తున్నాడు. ఎప్పుడైతే హేబెల్ని కయీను చంపేశాడో కయీను అడుగుతున్నాడు, కయీను
నీ తమ్ముడు ఎక్కడున్నాడంటే కనీసం ఆఖరి క్షణంలోనే పశ్చాత్తాపడతాడేమో దేవుడు చూసుకుంటొచ్చు కదా. కానీ ఆఖరి క్షణంలో కూడా కొంతమందికి పశ్చాత్తాపడాలంటే ఎంత సిగ్గో, కొంతమందికి తగ్గింపు జీవితం అంటే ఎంత అవమానమో. మేము ఎందుకు తగ్గించుకోవాలి? అహం అడ్డొస్తా ఉంటది. దేవుడి వాక్యం అంటది కదా, ఆయన వద్దకు వచ్చేవాళ్ళు తమని తాము తగ్గించుకుని దేవుని సన్నిధికి రావాలంట. తమను తాము తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు కదా, నేను వారి ప్రార్థన ఆలపించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానంటాడు ద్వితీయోపదేశకాండంలో. మనం ఆలోచన చేసినట్లయితే కనుక అలాంటి తగ్గింపు ప్రార్థన మనకుందా? కయ్యూలాగా మనం హెచ్చించుకుంటున్నామా? కయ్యూని ఏం చేశాడంటే తనని తాను హెచ్చించుకున్నాడు, దేవునితో గోపుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? హేబేలుని చంపింది కాక ఏమన్నాడంటే, నేను నా తమ్ముడికి కావులుగా ఉన్నా. ఎలా కనిపిస్తున్నాను ప్రభు నీకు? నా తమ్ముడికి ఏమన్నా నువ్వేమన్నా నన్ను కాపలా పెట్టావా? ఒక మాటలో చెప్పాలంటే ఇలా అడుగుతున్నాడు దేవునితో. దేవునికి కయ్యూనికి సంభాషణది. బాబు కయ్యూను, ఎక్కడున్నాడు నీ తమ్ముడు? ఏంటి ప్రభు, నేనేమన్నా కావాలి కాసేమన్నా నా తమ్ముడికి? ఇద్దరు ఒకే గర్భంలోంచి వచ్చారు, కానీ ఇద్దరు మెంటాలిటీలు వేరు. ఒక విషయం తెలుసా, డాక్టర్స్ చెప్తారు, ఇద్దరు ఒకేసారి పుట్టిన అంటే కవలలను మనం చెప్తాం కదా, కవలలు వారి స్వరూపము వారి ముఖము అంతా ఒకలాగా ఉండొచ్చేమో కానీ వాళ్ళ మైండ్ సెట్స్ మాత్రం ఒకలా ఉండవు. ఇది వరకు మనం టీవీలో చూసాం, ఇద్దరు అమ్మాయిలు అల్పంత కవలని చెప్పి రెండు తలలు కలిసి పుట్టారు కదా, వాణి వీణ, ఇద్దరు అక్క చెల్లెలు. డాక్టర్స్ వాళ్ళు పరీక్షించినప్పుడంట ఇద్దరు పోనీ మనుషులు వేరు కాదు, తల కూడా ఒకటే కలిసే ఉండేది. కానీ ఈ అమ్మాయి నాకు స్వీట్ ఇష్టం అంటే ఈ అమ్మాయి నాకు హాట్ ఇష్టం అంటుందట. అంటే వాళ్ళిద్దరి ఆలోచన వేరు, వాళ్ళిద్దరు అభిరుచులు వేరు. ఒక తల్లి గర్భంలో పుట్టిన వారి అభిరుచులు వేరు, కానీ ఒకసారి పుట్టిన వారి అభిరుచులు వేరు, కలిసి పుట్టిన వారి అభిరుచులు కూడా వేరు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కయ్యూను హేబేలు ఒకే తల్లి గర్భంలో జన్మించారు. అయినప్పటికీ కూడా హేబేలు మనస్సు దేవుడు చూశాడు, కయ్యూను మనస్సు దేవుడు చూశాడు. కయ్యూను ఏమన్నాడు తెలుసా? నా తమ్మునికి నేనేమన్నా కావాలా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. మనం అలా ప్రశ్నించే వారుగా దేవుని సన్నిధిలో ఉన్నామేమో ఆలోచన చేయాలి. కయ్యూను అర్పణ తీసుకొచ్చాడు, హేబేలు అర్పణ తీసుకొచ్చాడు, కానీ వారు ఏ మనస్సుతో దేవునికి అర్పణ తీసుకొచ్చాడో ఆ మనస్సు దేవుడు చూశాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే కనుక కంటిన్యూషన్ వచనంలో అంటాడు కదా, అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు. ఎంత భయంకరమైన మాట! చంపబడ్డ హేబేలు రక్తం అంట ఎక్కడి నుంచి మొరపెడుతుందంటండి? ఏంటి మొరపెడుతుంది? దేవుని వాక్యం ఎంత యథార్థమైందంటే, మనం లేవికాండం చదువుతున్నాం కదా, డైలీ పోర్షన్లో లేవికాండం చదువుతున్నాం కదా, అందులో కొన్ని జంతువుల్ని తినొచ్చు తినకూడదు ఈ లిస్ట్ లో అక్కడ అంటాడు రక్తాన్ని మీరు తినకూడదు అంటాడు. ఎందుకంటే ఆ రక్తంలో ఏముంటది? జీవం ఉంటది, ప్రాణం ఉంటది, జీవం ఉంటది. కాబట్టి రక్తాన్ని తినొద్దు అంటాడు దేవుని వాక్యంలో. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక చూడండి, దేవుని వాక్యం ఎంత యథార్థమైందంటే, చంపబడిపోయిన హేబేలు యొక్క రక్తము భూమిలోంచి దేవుడు మాట్లాడుతుందంట. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనం చదువుకున్న హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ విశ్వాసమును బట్టి మృతి నుండి మాట్లాడుతున్నాడు. శారీరకంగా ఇది, ఆత్మీయంగా మనం ఎలా బ్రతుకుతున్నాం? ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే మనం చనిపోయినప్పటికీ కూడా మన విశ్వాసం బ్రతికే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనం చనిపోయినప్పటికీ కూడా మన విశ్వాసం. 2వ పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. నేను మృతి నొందిన తరువాత కూడా నేను నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతులు. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పౌలు పేతురు గారి పత్రిక రాస్తే ఏమన్నాడంటే, నేను మృతి నొందిన తరువాత కూడా ఏమన్నాడండి? చదవండి.
మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు. పౌలు మనం ఆలోచన చేస్తే పౌలు గారు చనిపోయి వెళ్ళిపోయాడు, అవునే కదా, పౌలు చనిపోయాడు. కానీ పౌలు రాసిన పత్రికలు ఈ రోజుకి కూడా మనం చదువుకుంటున్నాం. పౌలు చేత పరిశుద్ధాత్ముడు రాయించిన వాక్యాన్ని ఈ రోజుకి మనం ధ్యానం చేస్తాం, ఈ రోజుకి దాని ప్రకారం జీవించడానికి మనం ప్రయత్నం చేస్తాం. పౌలు ఉన్నాడంటే లేడు, పౌలు ఎప్పుడో చనిపోయాడు, దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. కానీ పౌలు రాసిన పత్రికలు మనం చదువుకున్నాం. ఈ రోజు మన విశ్వాసం మనతోనే సమాధి అయిపోకూడదు, ఈ రోజు మన భక్తి మనతోనే స్టాప్ అయిపోకూడదు. చాలా మంది ఏమంటారంటే మీ కుటుంబం దేవుని సన్నిధికి రావట్లేదు ఏంటంటే, నేను నా భర్త వస్తున్నామండి, పిల్లలు మా మాట వినట్లేదు, వాళ్ళు ఎలాగున్నా పర్వాలేదు, వాళ్ళు లోకంలో కలిసిపోయినా పర్వాలేదు అని చాలా మంది విశ్వాసాలు చెప్తా ఉంటారు. లేదు ప్రియమైన వాళ్ళారా, మనము మన భక్తి మనతోనే, క్రైస్తవ్యం మన కుటుంబంలో మనతోనే ముగింపు అయిపోకూడదు, మన తర్వాత జనరేషన్ వాళ్ళు కూడా దాన్ని కొనసాగించే వాళ్ళుగా ఉండాలి. ఇక్కడ ఆలోచన చేస్తే కనుక చూడండి, ఒక దృష్టాంతాన్ని మీకు చూపిస్తాను. మొదటి రాజులకు రాసిన గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 20-21వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక ప్రవక్త చనిపోయి ఆయన సమాధి చూడండి. మొదటి రాజులు 13:20-21. వారు భోజనము చేయించుండగా ఆ ప్రవక్తకు కాదండి, కాదు ఒకసారి 2వ రాజులు తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక ఎలీషా చనిపోయాడు. ఎలీషాని ఎక్కడ పెట్టారు? చనిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎక్కడ పెడతారు? ప్రతి ఒక్కరు సమాధిలోనే పెడతారు. అయితే ఎలీషా ప్రవక్తని సమాధిలో పెట్టారు. ఎప్పుడైతే సమాధిలో పెట్టారో తర్వాత ఏం జరిగిందో మనం చూద్దాం. ఆ ఎలీషా చనిపోయి సంవత్సరం అయిందంట. సంవత్సరం గడిచిన తరువాత మోయాబీల సైన్యము దేశము మీదికి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను. చూడండి ఎంత ఆశ్చర్యం కదా ఈ విషయం చదివినప్పుడు. ఎలీషా చనిపోయి సంవత్సరం అయిందంట. అయితే ఆ మోయాబీల సైన్యంలో ఒక వ్యక్తి చనిపోయారు. నేను అనుకుంటున్నాను, అంటే నా ఆలోచన, ఎలీషాకి సమాధి కట్టి ఉండకపోవచ్చు బహుశా. నార్మల్ గా సమాధి చేసి వదిలేశారు. కొన్ని సమాధి కట్టారనుకోండి, ఈ రోజుల్లో గోరీలు కడతారంటారు కదా, సమాధుల్ని సిమెంట్ తో కడతారు కదా, అలా కడితే కనుక దాన్ని ఎవరు తవ్వడానికి ఉండదు. అంటే చూసిన వాళ్ళకి ఏం అర్థమవుతుంది? ఇది ఒక సమాధి అని అర్థమవుతుంది. కానీ అలా కట్టకుండా నార్మల్ గా సమాధి చేసి వదిలేసామనుకోండి, ఆ మట్టి కొన్ని రోజులు ఎత్తుగా ఉన్నా వర్షానికో లేదంటే మంచుకో ఎండకో కొన్ని రోజులకి ఏమైపోతుంది? అలా కరిగిపోయి నేల మట్టం అయిపోద్ది. బహుశా ఎలీషా సమాధి అలా ఉండి ఉండొచ్చు. నా ఆలోచన, నా ఉద్దేశం నేను మీకు చెప్తున్నాను. అయితే ఇప్పుడు మోయాబీలో ఒక సైన్యంలో ఒక వ్యక్తి చనిపోయాడంట. వాళ్ళు ఏం చేశారంటే ఆ వ్యక్తిని సమాధి చేయడానికి తీసుకొచ్చారు. ఇప్పుడు అక్కడ ఏమి నార్మల్ గా నేల మట్టానికే ఉంది నేల. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ వ్యక్తిని సమాధి చేద్దామని చెప్పి దాన్ని తవ్వి సమాధి చేస్తుంటే ఆ సమాధిలో ఆల్రెడీ అది సమాధి అని చెప్పాను కదా, ఆ సమాధిలో ఎవరి బాడీ ఉంది? అక్కడ ఎలీషా. సంవత్సరం అయిందంట సమాధి చేసి. ఎప్పుడైతే ఈ చనిపోయిన శవాన్ని ఆ సమాధిలో మళ్ళా ఉన్న సమాధిలోని వాళ్ళు సమాధిలో పెట్టి దాన్ని పోడ్చిపెడుతున్నారు, ఆ ఎముకలు చూడండి, మన శరీరం కుళ్ళిపోద్ది. చనిపోయాక మన శరీరం చీకిపోద్ది, కుళ్ళిపోద్ది. కానీ మన ఎముకలు చాలా సంవత్సరాలు భూమిలోనే ఉంటాయి. అస్థిపంజరం అంటాం కదా, అది భూమిలోనే ఉంటది. అయితే ఈ శవాన్ని ఎప్పుడైతే తీసుకొచ్చి ఆ సమాధిలో పెడుతున్నారో ఆ ఎలీషా ఎముక ఆ శవానికి తగిలేసరికంట దిక్కున లేచి నిలిచిందంట. అంటే ఎలీషా చనిపోయాడు, కానీ ఆయనలో ఉన్న అభిషేకం మాత్రం చనిపోలేదు. హల్లెలూయా!
ఎలీషా చనిపోయాడు, ఆయన ఉన్న విశ్వాసం చనిపోలేదు. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి. మనము కూడా దేవుని వాక్యం ఎంత యథార్థమైంది అంటే, హేబేలంట మృతి నుండి ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. నువ్వు చనిపోయిన విశ్వాసము ద్వారా మాట్లాడే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. చనిపోయినప్పటికీ కూడా మన ఎముకలలో ఉన్న అభిషేకము, చనిపోయినప్పటికీ కూడా మనము ఆ బాడీ నుంచి విశ్వాసం ద్వారా మాట్లాడడం అంటే, మీరు అనుకోవచ్చు ఇప్పుడు చనిపోయిన వాళ్ళని అలా మేము తవ్వుతామంటే, అది కాదు. కానీ మనము చేసే కార్యాలు, మనము చేసే పనులు, మనము చేసే ప్రార్థన. ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా సీఎం అయినప్పుడు ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా, మేము ఈ స్థితిలో ఉన్నాము అంటే మా తల్లి వైఎస్ జయమ్మ గారు చేసిన ప్రార్థన అని సాక్ష్యం ఇచ్చాడు. అప్పటికి ఆమె చనిపోయింది, కానీ వాళ్ళు ఆ స్థితిలో ఉండడానికి గల కారణం ఏమని చెప్పారు అంటే గనక, తన తల్లి జయమ్మ చేసిన ప్రార్థన అని సాక్ష్యం ఇచ్చాడు. ఈ రోజు మన పిల్లలు అలాంటి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? నా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన వల్లే నేను ఈ స్థితిలో ఉన్నానండి, నా దైవజనులు చేసిన ప్రార్థన వల్లే నేను ఈ స్థితిలో ఉన్నానండి, అలాంటి సాక్ష్యం మనం చెప్పగలుగుతున్నామా? మనం ఆలోచన చేయాలి. ఎలీషా చనిపోయినప్పటికీ కూడా, ఎలీషా ఎముక తగలగానే చనిపోయిన శవము, డెడ్ బాడీ సహితము మరలా జీవం వచ్చింది. ఎంత మంచి విశ్వాసం, ఎంత మంచి అభిషేకాన్ని ఎలీషా పొందుకుని ఉన్నాడు. అలాంటి అభిషేకాన్ని మనం పొందుకున్నామా? అలాంటి విశ్వాసాన్ని మనం కలిగినామా? కొంతమంది భక్తుల కోసం చెప్పి నేను ముగిస్తాను. మృతి నుండి విశ్వాసం ద్వారా మాట్లాడటం అంటే ఏంటో నేను చెప్పి ముగిస్తాను. దైవజనుడు అపోస్తలుడు యేసన్న గారు, ఆయన చిన్న వయసులోనే ఒక క్యాన్సర్ వ్యాధితో, బ్లడ్ క్యాన్సర్ తో బాధపడి ఆయన ఇంకా నేను చనిపోవాలి అని రైల్వే స్టేషన్ దగ్గర రైల్వే ట్రాకుల మీద పడి చెడు తిరుగుతున్న సమయంలో 7వ తరగతి 3-4 సార్లు ఫెయిల్ అయిపోయిన ఆ వ్యక్తి ఇంకా నా జీవితం అయిపోయిందని పిచ్చివాడిగా రైల్వే ట్రాకుల మీద తిరుగుతున్నాడు. ఇంట్లోంచి బయటకు వచ్చేసాడు, ఎవరు పట్టించుకోవట్లేదండి. అలాంటి సమయంలో ఎక్కడ భోజనం చేసేవాడో తెలుసా? ఎవరైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఆ భోజనాలు విస్తరాకులు చుట్టూ పాడేస్తారు కదా, అవి రోడ్డు మీద కుక్కలు, పందులు ఇవన్నీ ఏం చేస్తాయంటే పీక్కు తింటా ఉంటాయి. వాటిని తరుముకుని ఈయన కూర్చుని తినేవాడు మాట, అందులో మిగిలిన మెతుకులు. అలాంటి ఒక దుర్భరమైన, చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఒక రోజు దేవుడు దర్శించాడు. ఒక రోజు దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాక ఘనమైన పరిచర్య చేశాడు. ఈ రోజు వేల సంఘాలు దైవజనుల ద్వారా స్థాపించబడ్డాయి. ఇప్పుడు ఆయన లేకపోయినప్పటికీ కూడా అనేక మంది ఆయన సంఘాలలో కానీ, లేదా ఆయన విశ్వాసం కానీ, ఆయన వాక్యాలు కానీ ఈ రోజుకి కూడా దైవజనులు లేడు అని అక్కడ మనం చెప్పడానికి లేదు. ఆయన వాక్యాన్ని ఇంకా మనం వింటూనే ఉన్నాం, ఆయన విశ్వాసాన్ని ఇంకా మనం ఫాలో చేస్తూనే ఉన్నాం. ఆయన చనిపోయాడు, కానీ విశ్వాసం ద్వారా ఆయన మాట్లాడుచున్నాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే దైవజనులు సురేష్ గారు, ఆయన కూడా అంతే. మంచి యవ్వన కాలంలో దేవుని కొరకు సమర్పించుకొని వివాహం చేసుకోకుండా ఘనమైన ప్రభు పరిచర్య చేసి, ఆయన కూడా అతి తక్కువ చిన్న వయసులోనే 50 సంవత్సరాలు రాకుండానే ఆయన చనిపోయాడు. రామగుండం సురేష్ గారు ఈ రోజుకి కూడా ఆ విశ్వాసం ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యాన్ని ఈ రోజుకి మనం వింటున్నాం. మూడవదిగా మనం ఆలోచన చేస్తే బ్రదర్ భగత్ సింగ్ గారు, ఆయన ఒక సిక్కు మతస్థుడు, ఘనమైన ప్రభు పరిచర్య చేశాడు. తన కులాన్ని, ధనాన్ని, తన ఐశ్వర్యాన్ని అంతా విడిచిపెట్టి ప్రభువే నాకు కావాలని చెప్పి సత్యాన్ని తెలుసుకొని రక్షించబడి ఆయన కూడా అనేక వేల సంఘాలు కట్టిన వ్యక్తిగా మనం చూస్తున్నాము. ఆయన కూడా చనిపోయాడు, అయినప్పటికీ ఆయన కట్టిన సంఘాలు ఈ రోజుకి ఉన్నాయి. ఆయన జరిగించిన పరిచర్య ఈ రోజుకి ఉంది. ఆయన కూడా చనిపోయిన మృతి నొందినను విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నారు. అలాగే మనం ఆలోచన చేస్తే అపోస్తలుడు జ్ఞానయ్య గారు, అమరావతిలో సేవ చేసిన జ్ఞానయ్య గారు, ఆయన కూడా అంతే. ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించి ఒక నామకార్థ క్రైస్తవుడిగా బ్రతికి ఎక్కడైనా మీటింగ్స్ జరుగుతుంటే సేవకుల మీద రాళ్ళు విసిరేవాడంట. క్రైస్తవ కుటుంబంలో
జ్ఞానయ్య గారు ఏం చేసేవాడు తెలుసా? రాళ్ళు ఇసురుతా ఉండేవాడంట, ఆ దైవ సేవకుల్ని హింసిస్తా ఉండేవాడంట. ఆయన సినిమా పాటలు చాలా మంచిగా పాడేవాడంట. ఒకరోజు ఒక దైవజనుడు, అయ్యా మీ స్వరం బాగుంది, మా మీటింగ్స్ లో పాట పాడండి అని చెప్పి అలా పాటలు పాడడానికి తీసుకొచ్చాడు. ఆ విధముగా పాటలు పాడుతూ ఉండగానే దేవుడు అతన్ని దర్శించాడు. ఆయన కూడా ఘనమైన పరిచర్య చేసి అనేక సంఘాలు కట్టి మంచి ఉపదేశకుడుగా దేవుని సన్నిధిలోని ఆయన కూడా చనిపోయాడు. అయినప్పటికీ కూడా విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆఖరిగా దానియేలు గారు, ఎల్ఈఎఫ్ వ్యవస్థాపకులు దానియేలు, ఆయన కుమారుడు జాషువా దానియేలు గారు, వాళ్ళు కూడా ఈ రోజు చనిపోయినప్పటికీ కూడా ఆ విశ్వాసం ద్వారా ఎల్ఈఎఫ్ సంస్థ ఎన్నో వేల సంఘాలు కట్టారు. వాళ్ళ సేవకులు చనిపోయినప్పటికీ కూడా విశ్వాసం ద్వారా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి మనము చనిపోతాము. మన టైంలో కరోనా వచ్చి ఎంతమందిని తీసుకెళ్ళిపోయింది? వయసుతో ఏమైనా సంబంధం ఉందా? ఏజ్తో ఏమైనా సంబంధం ఉందా? చాలా సార్లు మా బాప్తిసం తీసుకోండి, మా రక్షించబడండి అని చెప్తే మా పిల్లలు మేము బాప్తిసం తీసుకుంటామండి కొంతమంది చెప్తారు. మేము ఎప్పుడో ముసలోళమయ్యాక బాప్తిసం తీసుకుంటామండి అని కొంతమంది చెప్తారు. నిజంగా ప్రియులారా, చాలా హృదయ వికారమైన ఒక విషయం. నాతో ఉండేవాడు ఒక వ్యక్తి, ఒక మంచి, నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ లా ఉండేవాడు తమ్ముడు. నాకంటే చాలా చిన్నవాడు, 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు కూడా ఆ వ్యక్తికి ఉండవు. కరోనా వచ్చింది. వారం రోజులు మాతో ప్రతి వారం మానక దేవుడి సన్నిధికి వచ్చేవాడు. మా మందిరానికి ప్రతి వారం దేవుడి సన్నిధికి వచ్చేవాడు. కానీ ఎన్నోసార్లు చెప్పాను, కుటుంబం అంతా రక్షించబడి కుటుంబమే. తమకు బాప్తిసానికి సిద్ధపడు, తమకు టైం లేదు, దేవుడి సన్నిధికి నువ్వు వస్తున్నావు క్రమంగా మంచిదే, కానీ దేవుడి వాక్యాన్ని వింటున్నావు మంచిదే, కానీ రక్షణ తీసుకోవడం బాప్తిసానికి సిద్ధపడండి. నా తనేవాడు, అన్నయ్య ఇంకా చాలా సమయం ఉంది కదా అన్నయ్య, తీసుకుందాంలే, పెళ్ళప్పుడు తీసుకుందాంలే. ఎందుకు తమ్ముడు అలా చెప్తున్నావంటే, బాప్తిసం తీసుకుంటే సినిమాలు మానేయాలని ఒక ఆలోచన, బాప్తిసం తీసుకుంటే విడిచిన వీడియో తిరగడానికి ఉంటుందని ఒక ఆలోచన. ఆ ఆలోచనతో మరి ఏమో కానీ ఆ వ్యక్తి బాప్తిసం తీసుకోలేదు. కరోనా వచ్చింది, మొదట ఫీవర్ వచ్చింది, టైఫాయిడ్ అని చెప్పి వారం రోజులు ఇంట్లోనే ఉన్నాడు. తర్వాత టెస్ట్ చేయించుకుంటే కరోనా అని చెప్పారు. వారం రోజులు రాజమండ్రి హాస్పిటల్లో ఉన్నాడు. తర్వాత వచ్చిన ఫోన్ ఏంటంటే ఆ వ్యక్తి చనిపోయాడు. నిజంగా ఫోటో, ఆ వ్యక్తి ఫోటో చూస్తే అసలు చూడడానికి చాలా అందంగా ఉంటాడు. ఆ వ్యక్తి చాలా మంచోడు కూడా. అందం కోసం నేను చెప్పట్లేదు, కానీ చూడడానికి అందంగా ఉంటాడు. వ్యక్తిగతంగా కూడా చాలా మంచోడు, ఎవరికి అపకారం చేసే వ్యక్తి కాదు. నిజంగా నా మ్యారేజ్ టైంలో నాకు చాలా సహకరించాడు. అలాగా ప్రతి విషయంలో కూడా అలాంటి వ్యక్తి బాప్తిసం తీసుకోకుండానే వారం రోజులు కరోనాతో హాస్పిటల్లో ఉన్నాడు, చనిపోయాడు. నిజంగా ఆ వ్యక్తి చనిపోయాడని నాకు తెలిసినప్పుడు నేను మొట్టమొదటిగా కన్నీరు కార్చింది చనిపోయాడని బాధతో కాదు, కానీ బాప్తిసం లేకుండా చనిపోయాడని వేదన నా హృదయంలో ఉంది. ఆలోచన చేయాలి. ఇంకా ఎవరికైతే రక్షణ లేదో, ఇంకా ఎవరైతే బాప్తిసానికి వెనకడుగు వేస్తున్నారో, ఇంకా మాకు చాలా వయసు ఉంది కదా, ఆ వ్యక్తి కూడా నిజంగా అలాగే అనుకుని ఉండవచ్చు, ఇంకా చాలా టైం ఉంది కదా అని, కానీ చనిపోయాడు. నేటి అనే సమయం ఉండగానే మనము రక్షించబడాలి. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఒక క్షణం మోకరిద్దామా? ప్రతి ఒక్కరు ఒక క్షణం మోకరిద్దామా? కయీనుని, హేబేలుని దేవుడు మనం ముందుంచాడు. అనేక మంది భక్తుల్ని దేవుడు మనం ముందుంచాడు. ప్రతి ఒక్కరు ఒక్కొక్క క్షణం ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, దేవా నీకు స్తోత్రాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ఒక్కొక్క క్షణాలు ప్రార్థన చేద్దాం దేవుడి సన్నిధిలో. ఒక్కొక్క క్షణమైన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. కన్నీరు విడవగలిగితే ఒక్కొక్క క్షణం పశ్చాత్తాపంతో కన్నీరు విడుద్దాం. కయ్యను వలె నువ్వు దేవుడి మీద తిరుగుబాటు చేసే స్వభావం నీకుందేమో, కయ్యను వలె దేవుడి మీద పోరాడే స్వభావం నీకుందేమో, కయ్యను వలె దేవుడి మీద సనిగే స్వభావం నీకుందేమో, కయ్యను వలె దేవుడి మీద నువ్వు తిరుగుబాటు చేసే స్వభావం నీకు
ఉంటుందేమో అలాంటి స్వభావం వాళ్ళని తీసివేయండి ప్రభువా అని అడుగుతాం. కయీను విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా సాక్ష్యం పొందాడట. హేబేలు కయీను కొంత దేవుడికి అర్పణగా తీసుకొచ్చాడు, కానీ హేబేలు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా సాక్ష్యం పొందాడట. హేబేలు చనిపోయినప్పటికీ కూడా విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడట. అలాంటి విశ్వాసం మనకుందా? మనం చనిపోయిన మన విశ్వాసం బ్రతికే ఉన్నది. మనం చనిపోయిన మనం చేసిన ప్రార్థన బ్రతికే ఉన్నది. మనం చనిపోయిన మనము పొందిన అభిషేకం బ్రతికే ఉన్నది. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. అలాంటి విశ్వాసము హేబేలు లాంటి విశ్వాసం మీరు మాకు దయచేయండి ప్రభువా. హేబేలు లాంటి ప్రతిష్ట మీరు మాకు దయచేయండి ప్రభువా. హేబేలు వలె శ్రేష్టమైన అర్పణ నీకు మేము తీసుకొచ్చేవాడుగా మేము సహాయం దయచేయండి ప్రభువా. ప్రార్థన చేద్దాం. ఎక్కడ వారు మోకరించాలని సభ్యులు ఇంకా ఎవరైతే రక్షణ లేదు, ఇంకా ఎవరైతే బాప్తిసం పొందలేదు, ఇప్పుడే నిర్ణయించుకోవడం సమయం లేదు. మన కళ్ళ ఎదుట ఎంతో మంది చనిపోతున్నారు. మన కళ్ళ ఎదుట ఎంతో మంది నశించిపోతున్నారు. మరణానికి వయసుతో సంబంధం లేదు. మరణానికి వయసుతో ప్రమేయం లేదు. చనిపోతున్నారు. అనేక మంది చనిపోతున్నారు. 20 సంవత్సరాలకే చనిపోతున్నారు. 25 సంవత్సరాలకే చనిపోతున్నారు. ఇంకా నాకు సంవత్సరాలు అనుకుంటున్నారేమో. ఒక క్షణమైన సన్నిధిలో వచ్చేటప్పుడు ఒకవేళ రక్షించలేదు నువ్వు, ఇంకా ఏదైనా ఆయన ఎదుట సరి చేసుకోవాలేమో, ఇంకా ఏదైనా నువ్వు దిద్దుకోవాలేమో, దిద్దుబాటు చేసుకో. ఈ సమయంలో శ్రేష్టమైన అర్పణ మనకు దేవుడికి తెచ్చేవారుగా మనం ఉండాలి. అలాంటి అర్పణ దేవుడు లక్ష్య పెడుతున్నారు. విశ్వాసమును బట్టి దేవుడు అర్పణ తీసుకొచ్చాడట. నీతిమంతుడిగా సాక్ష్యం పొందాడట. హేబేలు చంపబడినప్పటికీ హేబేలు రక్తము మొదలుపెడుతుంది. మన అనుభవము దేవుడికి మొదలుపెట్టేదిగా ఉండాలి. మన రక్త మాంసము దేవుడికి మొదలుపెట్టేదిగా ఉండాలి. మన ఆలోచనలు దేవుడికి మొదలుపెట్టే వాళ్ళుగా ఉండాలి. మన హృదయమాలను దేవుడికి మొదలుపెట్టే వాళ్ళుగా ఉండాలి. సాధువు ప్రార్థనలోకి నడిపిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులందరూ నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. నా విశ్వాసం ఎలా ఉన్నదనే విషయాన్ని నాకు నేను పరిశీలన చేసుకోగలడానికి ఈ వాక్యాలను తెచ్చినందుకు తెచ్చాడు దేవునికి హేబేలు అర్పణ, నచ్చింది దేవునికి. అర్పించు వాటి కంటే అర్పించు మనిషి ముఖ్యం.